పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు గల వాక్య భాగాలు మనం చదువుకుందాము. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు అని ఇక్కడ మరి పౌలు గారు, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి 2వ లేఖను తిమోతి గారికి వ్రాస్తున్నాడు. ఇక్కడ తిమోతి గారికి కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడంటే, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని హెచ్చరికలు చేస్తున్నాడు పౌలు గారు తిమోతి గారికి. ఇంతకీ అంచె దినములు మరి ప్రారంభం అయ్యాయా లేవా అని మరొక మాట మనం చూసుకొని మరలా ఇక్కడికి రాగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1, 2 వచనాలు దయచేసి మనం అందరము కూడా చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. అక్కడ అంటున్నాడు చూడండి, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. యేసుక్రీస్తు వారి పుట్టుకతోనే అంచె దినములు అనేటివి ప్రారంభమయ్యాయి అని మాత్రం మర్చిపోవద్దు. యేసుక్రీస్తు వారి పుట్టుకతో అంచె దినములు అనేటివి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మరలా మనం తిమోతి పత్రికకు మనం రాగలిగితే తిమోతి పత్రికలో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అంటున్నాడు. ఇక్కడ మనం చూడగలిగితే ఏదో ప్రకృతిలో సంభవించే ప్రమాదాల గురించి, ప్రకృతి ద్వారా సంభవించే ఆ కాలాలలో సంభవించే ప్రమాదాల గురించి దేవుడు చెప్పటం లేదు. ఈ ప్రమాదాల గురించి దేవుడు చెప్పటం లేదు. మరి దేని గురించి చెబుతున్నాడంటే అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అంటున్నాడు. అపాయకరమైన కాలములు అంటే బాధ పెట్టే రోజులు, ఇబ్బంది పెట్టే రోజులు వస్తాయి, తెలుసుకో అని పౌలు గారు తిమోతి గారికి హెచ్చరికలు చేస్తున్నాడు. మరి ఈ ప్రమాదకరమైన కాలములు ఎవరి వల్ల వస్తాయి? ఇప్పుడు మనం ప్రకృతి ద్వారా మనం చూడగలిగితే ప్రకృతి ద్వారా వచ్చే ప్రమాదాల గురించి కాదు. ఒక సునామీ కావచ్చు, ఒక భూకంపం కావచ్చు, వరదలు కావచ్చు, తుఫానులు కావచ్చు, వీటి గురించి దేవుడు మాట్లాడటం లేదు. కానీ ఈ అంచె దినములలో అపాయకరమైన కాలములు అంటే ప్రమాదకరమైన కాలములు వస్తాయి అని పౌలు గారు తిమోతి గారికి లేఖను రాస్తున్నాడు. మరి ఎవరి వల్ల వస్తాయి? ఈ ప్రమాదకరమైన కాలములు ఎవరి వలన సంభవిస్తాయి అని మనం చూడగలిగితే 2వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, ఏలయనగా మనుషులు. ఈ ప్రమాదకరమైన కాలములు ఎవరి వల్ల సంభవిస్తాయని మనం ఆలోచిస్తే మనుషుల వలన ఈ ప్రమాదకరమైన అపాయకరమైన కాలములు వస్తాయి అని పౌలు గారు తిమోతి గారికి హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ మనం చూడగలిగితే మనుషులలో ఉండే భయంకరమైన ఒక 19-20 లక్షణాలను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. వారిలో ఉండే ఈ దుర్గుణాలను గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు.
వీరి వలననే, ఎవరి వలన అంటే ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారి వలన చాలా ప్రమాదం పొంచి ఉంటుంది తిమోతి అని పౌలు గారు తిమోతి గారిని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనం ఆలోచించబోయే ఆ మాట ఏంటని మనం ఆలోచిస్తే 2వ వచనంలో, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఈరోజు మనం ఆలోచించబోయే ఆ అంశము ఈ మనుషులు స్వార్థ ప్రియులు అనే టాపిక్ ని ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. మిగిలినవన్నీ ఇప్పుడు అప్రస్తుతం, కానీ ఇప్పుడు మనం తీసుకోబోయే అంశము మనుషులు స్వార్థ ప్రియుల అనేది మనం ఆలోచన చేయబోతున్నాము. ఇంతకీ ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నాడంటే లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అన్నాడు. అంటే స్వార్థానికి ప్రియులు, స్వార్థానికి ప్రియులు. ఇంతకీ స్వార్థ ప్రియులు అని ఎవరిని అంటారని మనం ఆలోచిస్తే, స్వార్థము అంటే అర్థం ఏంటంటే, స్వార్థము అంటే నేనే, నా తర్వాతే ఇంకొకరు, ముందు నేనే, నా తర్వాతే మరొకరు ఎవరైనా, లేదంటే నేనే, నాది, నా పిల్లలు, నా ఇల్లు, నా సంపాదన, నా అధికారం, నా హోదా నేనే అనుభవించాలి, నా తర్వాత ఎవరైనా. ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, నేనే అనే మాట ఏదైతే ఉందో ఆ మాట స్వార్థముతో కూడుకున్నది అని మాత్రం మర్చిపోవద్దు. నేనే అనే మాట స్వార్థంతో కూడుకున్నదైతే, మనము అనే మాట నిస్వార్థమైన మాట, అది మంచి మాట. మనము అనే మాట అది మంచి మాట, అది నిస్వార్థమైన మాట. నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా పిల్లలు, నా ఉద్యోగం, నేనే అనే ఏదైతే ఈ మాట ఉన్నదో అది స్వార్థముతో కూడుకున్న మాట, స్వార్థంతో కూడుకున్న మాట. ఈ స్వార్థం అనేది దేవుణ్ణి నమ్మిన వారిలో ఉందంటే దేవుణ్ణి నమ్మిన వారిలో ఉందంటే అది చాలా భయంకరమైన దుర్గుణము. ఒకవేళ దేవుణ్ణి నమ్మని వారిలో ఉందంటే ఓకే, దేవుని నమ్మలేదు గనక, దేవుడు అర్థం కాలేదు గనక వారిలో ఉందంటే ఓకేనండి. కానీ దేవుణ్ణి నమ్మిన నీలో ఈ యొక్క దుర్గుణం ఏదైతే స్వార్థం ఉందో, ఈ స్వార్థం అనే దుర్గుణం మనలో ఉండకూడదు. అది చాలా భయంకరమైనదని మనందరికీ అర్థం కావాలి. ఒక క్రైస్తవుడిగా, క్రీస్తును ధరించుకున్న వాడిగా మనలో స్వార్థం అనేది ఉండకూడదు, స్వార్థం అనేది ఉండకూడదు. అందరిని మనం ప్రేమించాలి. ఈ స్వార్థం అనేది ఎంత భయంకరమైన లక్షణమో, ఎంత దుర్గుణమో, ఇక మనం ఒక్కొక్క సందర్భాలను మనం ఆలోచన చేయగలిగితే, స్వార్థం వల్ల ఎలాంటి పరిస్థితులు తెచ్చుకున్నారో ఇక మనం బైబిల్లోనికి వెళ్ళి మనం చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము, పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము, మొదటి గ్రంథము 25వ అధ్యాయము 2-3 వచనాలను మనం చదువుకుంటాం. 2-3 వచనాలు మనం చదువుకుందాము. కర్మేలులోని మయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుకొనుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును, దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. ఇది మనం చూడగలిగితే దావీదు కాలంలో జరిగిన ఒక సందర్భం గురించి మనం ఆలోచన చేయబోతున్నాము. క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పూర్వం 1000 అంటే ఇవి ఒక 2000, అవి ఒక 1000, అంటే 3000 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భాన్ని మనము ఆలోచిస్తున్నాము. ఇక్కడ మనం చూడగలిగితే దావీదు కాలంలో నాబాలు అనే ఒక భాగ్యవంతుడు,
లేదంటే ఆ కాలంలో ఒక ధనవంతుడు. ఎలాగండి అతను ధనవంతుడు, అతను భాగ్యవంతుడు, ధనవంతుడు అని మీరు ఎలా చెప్పగలరంటే, అతని ఆస్తి గురించి చెబుతూ అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అందుకే అతడు బహుభాగ్యవంతుడు అని దేవుడు రాయించాడు. ఎందుకంటే ఎందుకంటే పూర్వం మన 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 తాత ముత్తాతల కాలంలో ఒక 50 ఇయర్స్ బ్యాక్ మనం వెళ్ళగలిగితే, ఒక 50 సంవత్సరాలు వెనక్కి మనం వెళ్ళగలిగితే, ఆ 50 ఇయర్స్ బ్యాక్ ఎవరికన్నా సైకిల్ ఉందనుకోండి, సైకిల్ ఉంటే చాలా గొప్ప, చాలా గ్రేట్. ఎప్పుడంటే ఒక 50 సంవత్సరాల క్రితం. అలాగే ఒక 50 ఇయర్స్ బ్యాక్ ఊరంతటికి ఎవరో ఒకరింట్లో ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది, డబ్బా టీవీ ఉండేది, బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఆ టీవీ ఉంటే మనం చూడగలిగితే వాళ్ళు ఎంతో గొప్పవారు అనుకునేవారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది గనక. ఇంకా మీరు ఆలోచిస్తే ఒకే ఒక ఫోన్ ఉండేది. ఎవరో ఒక బాగా ధనవంతుల ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది. అప్పుడు వాళ్ళని చూసి ఏమనుకునేవారంటే బాగా ధనవంతులండి, బాగా ఉన్నవారండి అనుకునేవారు. ఒక టీవీ, ఒక 50 ఇయర్స్ బ్యాక్ టీవీ ఉంటే, సైకిల్ ఉంటే, ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటేనే ధనవంతులు అనేవారంటే క్రీస్తుకు పూర్వం, అంటే సుమారుగా ఇప్పటి నుంచి మనం ఆలోచన చేయగలిగితే 3000 సంవత్సరాల క్రితం ఇదిగో 3000 గొర్రెలు 1000 మేకలు కలిగి ఉన్నాడంటే ఎంత ధనవంతుడో మీరు ఆలోచించండి, ఎంత భాగ్యవంతుడో మీరు ఆలోచించండి. అందుకే ఇక ఈ నాబాలు ఎలాంటి వాడంటే, ఇతని గురించి దేవుడు రాయించిన మాట, అతను ఎలాంటి వాడంటే, అతని చర్యలను బట్టి చూడగా మోటువాడును దుర్మార్గుడనయ్యుండెను. అతని యొక్క క్యారెక్టర్ చెప్తున్నాడు. మోటువాడు దుర్మార్గుడు. ఈ నాబాలు గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఒకరోజు దావీదు సైన్యము ఎలాంటి ఆపద రాకుండా ఈ నాబాలు గొర్రెలను దావీదు సైన్యం కాపాడింది ఒకనాడు. ఇదంతా మీరు చదువుకుంటూ రాగలిగితే, మరి అంతా వివరించుకుంటూ వెళితే మనకు సమయం సరిపోదు గనక దయచేసి మీరు ఇదంతా తర్వాత చదువుకోండి. అయితే ఒకనాడు దావీదు సైన్యము నాబాలు యొక్క గొర్రెలను, మేకలను అన్నిటినీ ఏ ఆపద సంభవించకుండా కాపాడినట్లుగా మనం చూడగలిగితే, 4 నుంచి మనం త్వరగా మనం చదువుకోగలిగితే, నాబాలు ఆ గొర్రె బొచ్చు కత్తెర వేయుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పని వారితో 10 మందిని పిలిచి వారితో ఇట్లా, నేను మీరు కర్మేలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమము కలుగునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రె బొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలము వారి ఏదియు పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివానికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా, నీకిష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటినీ నాబాలునకు తెలియజేసి ఉండగా, ఎందుకంటే దావీదు గారు కష్ట పరిస్థితిలో ఉన్నాడు. ఇక ఆ కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ నాబాలు యొక్క సహాయాన్ని అర్జిస్తున్నాడు దావీదు గారు. అయ్యా, ఇదిగో మీ గొర్రెలు, నీ యొక్క మేకలు మా ప్రాంతంలో ఉన్నప్పుడు వాటికి ఏ ఆపద కలగకుండా మేము కాపాడాం కదా, నీకు మేలు చేశాం కదా, నీకు ఉపకారం చేశాం కదా, మా ఎడల దయ చూపించు, మాకు సహాయం చెయ్యని దావీదు గారు తన పనివారి దాని దగ్గర ఉన్న 10 మందితో ఈ యొక్క సమాచారాన్ని పంపిస్తే అప్పుడు నాబాలు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. 10-11 వచనాలు మనం చూడగలిగితే అప్పుడు ఆయన అంటున్నాడు, నాబాలు, దావీదు ఎవడు, యెషై కుమారుడెవడు,
తన యజమానుని విడిచిపెట్టి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. దావీదు ఎవడో నాబాలుకు తెలియదా? ఆజానుబావుడైన ఆ గొలియాతును తలను శిరచ్ఛేదనం చేసిన దావీదు ఎవరో నాబాలుకు తెలియదా? యెష్షయి కుమారుడు ఎవడు? ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. దావీదు ఎవడు, యెష్షయి ఎవడు అని మాట్లాడుతున్నాడు చూడండి. ఆ తర్వాత 11వ వచనానికి రాగలిగితే అంటున్నాడు, నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వానికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా. ఏమంటున్నాడండి ఇతను? దావీదు గారు సహాయం అడిగితే ఇతను ఏమంటున్నాడంటే నేను సంపాదించుకొనిన అన్నపానములను, అంటే నేను సంపాదించుకున్న ఈ ఆస్తిలో ఈ గొర్రెలు కానివ్వండి, మేకలు కానివ్వండి, అన్నపానములు కానివ్వండి, అందులో బొత్తిగా నేను ఎరగని ఆ దావీదుకు నేను ఇచ్చేదనా అని మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ మనం చూడగలిగితే ఒక మాట ఉపయోగించాడు, నేను సంపాదించుకొనిన అన్నపానములు అంటున్నాడు చూడండి. నేను సంపాదించుకొనిన అన్నపానములు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అవి నువ్వు సంపాదించుకున్నావా, లేదంటే అవి దేవుడు నీకిచ్చినవా? అక్కడ ఏమని మాట్లాడాలి అంటే, నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను, ఎప్పుడు కూడా దయచేసి మీరు ఎప్పుడు కూడా నా ఇల్లండి, నేనే సంపాదించాను, ఈ మాటలు ఎప్పుడు కూడా మీ నోట రాకూడదు. మరి ఏమని రావాలండి అని మీరు ఆలోచిస్తే, దేవుడు మాకిచ్చిందండి అనే మాట ఎప్పుడు కూడా మనం దేవుని ముందు పెట్టాలి. దేవుడు మాకిచ్చిన ఆస్తి అండి అనాలి, దేవుడు మాకిచ్చిన ఇల్లండి అనాలి, దేవుడు మాకిచ్చిన బిల్డింగ్ అండి అనాలి, దేవుడు మాకిచ్చిన పొలాలు స్థలాలండి, దేవుడు 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 అని చెప్పాలి. కానీ నేను సంపాదించిన అనే మాట ఎప్పుడు కూడా అది చాలా భయంకరమైన మాట. ఆ మాట స్వార్థముతో కూడుకున్న మాట. అది మీరు ఆలోచించండి. మనం ఏం చేయగలం మీరు ఆలోచించండి. అందుకనే నిర్గమకాండం 19వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, సర్వభూమియు నాదే కదా అని మాట్లాడతాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో సర్వభూమియు నాదే కదా అని మాట్లాడుతున్నాడు. అలాగే ఆ కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటున్నాడు, 1000 కొండల మీద పశువులు నావే కదా అంటున్నాడు. 1000 కొండలున్నాయి నాకు, 7 కొండలు కాదు, నాకు 1000 కొండలున్నాయి. 1000 కొండల మీద పశువులు నావే కదా అంటున్నాడు. అంటే భూమి ఆయనదే, పశువులు ఆయనవే అయినప్పుడు మరి నీదేంటయ్యా నేను సంపాదించిందని మాట్లాడుతున్నావు? నీదేముంది? భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే. చివరికి మనం ఏదైతే ధరించుకున్నామో, దేహం ఏదైతే ధరించుకున్నామో, ఈ శరీరాన్ని కూడా దేవుడిదే, దేవుడు మనకిచ్చిందే కదా. కాబట్టి మనం ఆలోచిస్తే, నీకున్న ఆస్తి కావచ్చు, నీకున్న బిల్డింగులు కావచ్చు, నీకున్న పిల్లలు కావచ్చు, నీకున్న భర్త కావచ్చు, నీకున్న భార్య కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు నీకిచ్చింది. కానీ ఇక్కడ ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే, నాబాలు ఏం మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే, నేను సంపాదించుకొనిన అన్నపానములు బొత్తిగా నేను ఎరగని వానికి ఇత్తునా అని దావీదు దాసులతో అనగా. అంటే స్వార్థపరుడిగా ఇక్కడ నాబాలు కనబడుతున్నాడు చూడండి. బైబిల్ గ్రంథంలో ఏమనుందండి? నీ పొరుగువాడు ఆకలిగొని ఉంటే, నీ శత్రువు ఆకలిగొని ఉంటే వానికి అన్నం పెట్టుము అన్నాడు. నీ పొరుగువాడు ఆకలితో నీ దగ్గరికి వచ్చినప్పుడు వాడికి అన్నం పెట్టాలి. ఒకవేళ వాడికి దప్పికేస్తే వాడి దాహమునకు నీళ్ళిమ్మన్నాడు కదా. నీ పొరుగువాడు 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు అతనితో వెళ్ళమని దేవుడు చెప్పాడు కదా. కానీ ఇతను ఏమంటున్నాడంటే, నేనే తినాలి, నేనే అనుభవించాలి అంటున్నాడు చూడండి. అంటే ఎంత స్వార్థపరుడో మనకు అర్థమవుతుంది, ఎంత స్వార్థపరుడో. అంటే ఈ నాబాలు ఎవడంటే, నాబాలు పిసినారివాడు, ఒక లోబిగా
నాబాలు మనకు కనబడుతున్నాడు. ఈ స్వార్థము ఎంత చెడ్డదో మనం ఆలోచన చేయగలిగితే ఆ తర్వాత ఆ దావీదు గారికి కోపం రావటం, ఆ తర్వాత దావీదు గారు వాడి సంగతి తేలుద్దామని ఖడ్గాన్ని పట్టుకొని బయలుదేరినప్పుడు, ఆ తర్వాత ఈ జరిగిన సందర్భాన్ని ఆ పనివాడిని ఈ నాబాలు భార్యకి తెలియజేయటం, ఆ తర్వాత నాబాలు భార్య దావీదుకి ఎదురుగా ఆహారాన్ని తీసుకొని వెళ్ళిపోవటం, ఇదంతా జరిగిపోతుంది. ఇదంతా కూడా ఈ అధ్యాయం మీరు చదవండి. తర్వాత ఈ ఈ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మీరు చదవండి ఈ యొక్క అధ్యాయాన్ని. ఆ తర్వాత మీరు చూడగలిగితే జరిగింది ఏంటని మనం ఆలోచన చేయగలిగితే, ఆ తర్వాత జరిగింది ఏంటని మనం ఆలోచన చేయగలిగితే 36, 37 వచనాల్లోనికి మనం రాగలిగితే, పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి అదే అధ్యాయము 36, 37 వచనాల్లోనికి మనం రాగలిగితే అక్కడ ఏమనుందంటే అబిగయలు తిరిగి నాబాలు నొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్పవారేమీ చెప్పక ఊరక ఉండెను. ఉదయమున నాబాలుకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకుపోయెను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మత్తగా అతడు చనిపోయెను. ఇక్కడ మనం చూడగలిగితే ఆ జరిగిన సందర్భాన్ని భార్య ఏం చేసిందంటే, భార్య ఆ భర్తకు చెప్పటం, ఆ తర్వాత భర్తకు భయం కలిగింది. దావీదంటే మరి ఎవరంటే కత్తి పట్టుకున్నాడంటే 10,000 మందిని ఒకేసారి హతం చేయగలిగే శక్తి కలిగిన వాడు దావీదు గారు. కాబట్టి ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఆ తర్వాత ఎప్పుడైతే దావీదు నిన్ను చంపడానికి బయలుదేరాడు ఇదన్నీ ఎప్పుడైతే చెబుతుందో ఆ తర్వాత భయంతో బిగుసుకుపోతాడో, ఆ తర్వాత 10 దినములైన తర్వాత చనిపోతాడు. ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు దావీదు గారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడయ్యా. ఆయనకు గుప్పెడు మెతుకులు సహాయం అడిగితే ఆయన సహాయం చెయ్యలేకపోయాడు. మీరు ఆలోచించండి. కాబట్టి మనం చూడగలిగితే స్వార్థముతో స్వార్థముతో బ్రతికిన ఇతను ఏం జరిగిందని మనం చూడగలిగితే చివరికి తన ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. చూడండి, స్వార్థముతో బ్రతికి చివరికి తన ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. అందుకే స్వార్థం అనేది అస్సలు మంచిది కాదు. అది చాలా దుర్గుణము అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చూడగలిగితే పెద్ద పెద్ద కుటుంబాల్లో సైకిళ్ళు ఉంటాయి, ఖాళీగా బైకులు ఉంటాయి. ఎందుకంటే పెద్ద పెద్ద కుటుంబాల్లో వాళ్ళకు మనిషికి ఒక కారు ఉంటుంది, అన్ని ఉంటాయి. మరి మనం చూడగలిగితే మరి ఈ సైకిల్ ఉంది కదా, మరి ఈ సైకిల్ ఏదన్నా లేనివాడికి ఇద్దాము, ఈ బైక్ ఎవడన్నా లేనివాడికి ఇద్దామని అనుకుంటారంటే అనుకోరు. అది మూలకుండి అలాగే అది పాడైపోయినా పర్వాలేదు కానీ అదెవరికన్నా మరి వేరే వారికి ఈ ఇవ్వరాదండి అని అడిగితే అప్పుడు వాళ్ళు అంటారు, ఇది మాకు సెంటిమెంట్ సైకిల్ అండి, ఈ సైకిల్ మీదనే మేము ఈ స్థితికి వచ్చామండి అని మాట్లాడతారు. ఈ సైకిల్ మీదనే మేము ఈ స్థితికి వచ్చామండి అని మాట్లాడుతుంటారు. మరి నువ్వు ఆ స్థితికి వెళ్ళినప్పుడు మరి వేరే వాళ్ళు ఆ స్థితికి రాకూడదా? మీరు ఆలోచించండి. వేరే వాళ్ళు కూడా ఆ స్థితికి రావాలనుకుంటారు కదా. కానీ ఇక్కడ మనం చూడగలిగితే
ఎంతటి స్వార్థపరులు అంటే అది అక్కడుండి మూలకుండి అది పాడైపోయినా పర్వాలేదు, కానీ వేరే వాళ్ళకు మాత్రం ఇవ్వరు, వేరే వాళ్ళ మాత్రం ఇవ్వరు. అలా కాబట్టి మనం ఆలోచిస్తే ఈ స్వార్థం వల్ల ఈ నాబాలు ఏం చేశాడంటే తన ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు, తన ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. కాబట్టి చాలా భయంకరమైనది ఈ యొక్క స్వార్థం అనేది. స్వార్థం అనేది చాలా భయంకరమైనది, అది చాలా భయంకరమైనది. ఈ స్వార్థం వల్ల ఆ స్వార్థం ఉన్న వ్యక్తికి, అతని కుటుంబానికి, అతని సంఘానికి చాలా ప్రమాదం పొంచి ఉంది, చాలా ప్రమాదం పొంచి ఉంది. అందుకే స్వార్థం అనేది ప్రాణాన్ని హరించే దుర్గుణం అది. ఇది ఒకవేళ మనలో ఉందేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఈ స్వార్థం అనేది మనలో ఉందేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అది ప్రాణాన్ని హరించే దుర్గుణం అనేది ఆ స్వార్థం అనేది. ఇది ఒక సందర్భం అయితే, మరొక సందర్భంలోనికి మనం వెళ్ళగలిగితే అదే మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనము నుండి 7వ వచనం వరకు గల వాక్య భాగాలు త్వరగా మనం చదువుకుందాము. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లక్కును వచ్చిరి. అందులో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లగ్ మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులేమి అల్పులేమి అందులోనున్న ఆడవారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయుండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్య కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోయిబడుటయుండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చి యెజ్రెయేలు రాలైన అహినోము, ఆ కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబిగయలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహిమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. ఈ దావీదు అతని కుటుంబీకులు అందరూ కూడా సిగ్లగ్ అనే ప్రాంతంలో మరి ఉంటున్నప్పుడు, తన భార్యలతో తన కుమారులు కుమార్తెలతో ఉంటున్నప్పుడు దావీదు లేని సమయాన శత్రువైన ఈ యొక్క అమాలేకీయులు ఏం చేశారంటే ఆ యొక్క సిగ్లగ్ మీద దాడి చేసి అందులో ఉన్న ఆడవారినేమి, అందులో ఉన్న దావీదు భార్యలనేమి, పిల్లలనేమి అందరినీ కూడా చెరలోనికి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత జరిగిన సందర్భం ఏంటని మనం ఆలోచిస్తే 8-9 వచనాల్లో, నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుమము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకుందు అని సెలవిచ్చెను. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందియు బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగువబడిరి. అయితే 600 మందితో యుద్ధానికి బయలుదేరితే అందులో 200 మంది తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. 200 మంది తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 400 మంది. 400 మందితో దావీదు గారు అమాలేకీయుల మీదికి యుద్ధానికి వెళ్ళి గెలిచి వారి సొమ్మంతా కూడా దోచుకొని వస్తారు. పిల్లలను ఎవరైతే చెరపట్టుకొని పోయారో వారందరినీ కూడా మరి తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఇదంతా మీరు చదువుకుంటూ రాగలిగితే 21వ వచనానికి మనం రాగలిగితే అక్కడ జరిగింది ఏంటంటే, అలసట చేత దావీదును వెంబడించలేక
బెసోరు వాగు దగ్గర నిలచిన ఆ 200 మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొనటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చిన వారి యోగక్షేమములు అడగగా ఆ తర్వాత మనం చూడగలిగితే ఎవరు వచ్చారంటే దావీదు దగ్గరికి, ఎవరైతే 200 మంది ఆగిపోయారో ఆ వారు మరల దావీదు గారి దగ్గరికి వచ్చారు. దావీదు గారి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు యుద్ధానికి రాలేదు, మీరు యుద్ధానికి రానప్పుడు మీరు మరలా మా దగ్గరికి ఎలా వచ్చారని దావీదు గారు అనకుండా వారి యొక్క యోగక్షేమాలు అడుగుతున్నాడు. చూడండి ఆ తర్వాత జరిగింది ఏంటంటే 22వ వచనంలో ఆయన అంటున్నాడు, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచి ఉన్నారు గనక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమి ఇవ్వకయో వీరికి ఇవ్వకము తమ భార్య పిల్లలు వారు తీసుకొని పోవచ్చు అనేది. ఏమంటున్నారండి? ఆ దోపుడు సొమ్ములో వీరికి ఏమి ఇవ్వకము అంటున్నాడు. చూడండి, ఏమి ఇవ్వకూడదు మనం వారికి. కాకపోతే వీళ్ళు యుద్ధానికి రాలేదు గనక వారి భార్య పిల్లలను తీసుకొని వెళ్ళండి, కానీ ఆ దోపుడు సొమ్ములో వారికి మాత్రం మనం పాలివ్వకూడదు అని మాట్లాడుతున్నారు. చూడండి, అంటే దావీదు గారితో ఉన్న వారిలో మనకేం కనబడుతుంది? వారిలో స్వార్థం కనబడుతుంది. చూడండి, స్వార్థం కనబడుతుంది. వారు యుద్ధానికి రాలేదు, వాళ్ళ పిల్లల్ని తీసుకొని వాళ్ళ భార్యను తీసుకొని వెళ్ళిపోమనండి, కానీ మనం దోచుకున్న సొమ్ములో వారికి ఇవ్వము అని మాట్లాడుతున్నాడు. అందులో వారికి భాగము లేదు అని ఈ 400 మంది మాట్లాడుతున్నారు. చూడండి ఎంత స్వార్థపరులో చూడండి. ఆ తర్వాత 24-25 వచనాల్లో దావీదు గారు ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, అందుకు దావీదు వారితో ఇట్లనేనో, నా సహోదరులారా, యెహోవా మనల్ని కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండు మనకు అప్పగించి మనకు దయచేసి దాని విషయంలో మీరు ఇలాగు చెప్పకూడదు. ఇది దేవుడిచ్చిన విజయం కదా, ఇది దేవుడు మనకిచ్చిన విజయం కదా. అప్పుడు 24వ వచనంలో అంటున్నాడు, మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామాను యొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమానముగానే పాలు పంచుకొందురు గదా అని దావీదు గారు మాట్లాడుతున్నాడు. చూడండి, అంటే దావీదు గారు ఆ దుర్మార్గులతో ఆ యొక్క స్వార్థపరులతో ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. చూడండి, సామాన్ల దగ్గర, యుద్ధ సామాగ్రి దగ్గర నిలబడిన వాడెంతో, యుద్ధము చేసిన వాడు కూడా అంతే, ఇద్దరు సమానమే అని దావీదు గారు నిస్వార్థముతో మాట్లాడుతున్నాడు. చూడండి, నిస్వార్థముతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఒక లా చేసేసాడు. చూడండి, ఒక చట్టం చేశాడు 25వ వచనంలో, కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలీలలో అట్టి పంపకము కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పరిచి నియమించెను. అంటే ఒక శాసనమును చేసేసాడు దావీదు గారు. అంటే మిగిలిన 200 మందికి కూడా యుద్ధానికి రాని 200 మందికి కూడా ఆయన ఆయన ఏం చేశాడని మనం ఆలోచిస్తే ఆయన మేలు చేసినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ దావీదు గారిలో మనకు స్వార్థం కనబడటం లేదు. చూడండి, దావీదు గారిలో. కానీ దావీదు గారితో ఉన్న వారిలో మనకేం కనబడుతుంది? వారిలో స్వార్థం కనబడుతుంది. చూడండి, అందుకేనండి ఆ పేతురు గారు కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. మనం చూడగలిగితే పేతురు గారు కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము, దయచేసి 7వ వచనాన్ని మనం చూడగలిగితే, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే, అటువలే పురుషులారా, జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.
ఏమంటున్నాడండి? జీవమను కృపావరములలో మీ భార్యలు పాలివారై మీతో పాలివారై ఉన్నారని ఎరిగి అని మాట్లాడుతున్నాడు చూడండి. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇప్పుడు మేము సేవ చేస్తున్నాము, మేము సేవ చేసి ఒక ఆత్మను రక్షిస్తున్నాము అంటే ఆ రక్షించినందుకు దేవుడు నాకు మా భార్యకు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తప్పకుండా ఆయన ఒక భాగాన్ని ఇస్తాను అంటున్నాడు, పాలిస్తాను అంటున్నాడు చూడండి. ఎందుకు పాలిస్తాను అంటున్నాడంటే మరి వాళ్ళు బట్టలు పిండి ఆమె బట్టలు పిండుతుంది, ఆమె గిన్నెలు తోముతుంది, ఆమె అన్నం వండుతుంది, అన్ని చేస్తుంది కాబట్టే నేను సేవ చేయగలుగుతున్నాను. ఆమె సాటి అయిన సహాయంగా ఉంది గనకనే మనం సేవ చేయగలుగుతున్నాం. కాబట్టి నేను మీ భార్యలకు కూడా నేను జీవం విషయంలో నేను పాలు దయచేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. సమాన భాగాన్ని నేను ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది మరి పురుషులు అనే మాట ఏంటంటే నేను ఉద్యోగం చేసి నేను సంపాదిస్తున్నాను చాలా మంది మాట్లాడతారు. కరెక్టే, కానీ నీ బట్టలు పిండుతున్నది ఎవరు? గిన్నెలు గడుగుతున్నది ఎవరు? నీకు అన్నం వండి పెడుతున్నది ఎవరు? నీ బాగోగులు చూసుకుంటున్నది ఎవరు? నీకు ఎన్ని చేస్తుందో మీరు ఆలోచించండి. ఒకసారి నేను ఆలోచించానండి, మీరు కూడా ఆలోచన చేయగలిగితే మన ఇంటికి ఒకవేళ చాకలామ వచ్చి బట్టలు పిండింది అనుకోండి, ఒక్క వ్యక్తికి 150 రూపాయలు 200 తీసుకుంటారు. ఒక వ్యక్తికి 150 200 తీసుకుంటే మరి మన ఇంట్లో ఉన్న బట్టలన్నీ భార్య పిండుతుందే, మరి ఆమెకి ఎంత ఇవ్వాలి మీరు ఆలోచించండి. అదైపోయింది. ఐరన్ చేయించటం అదైపోయింది, వంటకి అదైపోయింది. ఎన్ని మీరు ఆలోచించండి. మనం చేసేది ఒక ఉద్యోగమే, కానీ వాళ్ళ ఇంట్లోండి ఎన్ని పనులు చేస్తున్నారు మీరు ఆలోచించండి. వారు చేస్తున్నారు కనుక మీరు ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారు, మీరు పనులు చేసుకోగలుగుతున్నారు. ఇదిగో మేము సేవ చేయగలుగుతున్నాము. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీ భార్యలకు కూడా నేను పాలిస్తాను, నేను భాగాన్ని ఇస్తాను, నేను ప్రతిఫలం ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి స్వార్థం అనేది చాలా భయంకరమైన దుర్గుణము. అది ఒకవేళ మనలో ఉన్నట్లయితే అది చాలా భయంకరమైనది, మన ప్రాణాన్ని అరిహించేది. ఇంకా మనకు సమయం లేదు గనక మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో అక్కడ మనకు ఎవరు కనపడతారంటే యెజబేలు, ఆహాబు రాజు అక్కడ మనకు కనపడతారు. అక్కడ నాబోతు అనే ఒక పేదవాడు, ఒక బీదవాడు, అతనికి తాత ముత్తాతల నుండి వస్తున్న ఏముందని మనం ఆలోచిస్తే ఒక ఆస్తి ఉంది అతనికి. తాత ముత్తాతల నుండి వస్తున్న ఆ పిత్రార్జితము అతనికి ద్రాక్ష తోట ఆ యొక్క రాజు యొక్క నగరును ఆనుకొని ఉన్నప్పుడు ఆహాబు అడగటము, ఆ తర్వాత అయ్యా ఇది మా తాత ముత్తాతల నుండి నాకు వస్తున్న ఒకే ఒక ద్రాక్ష తోట అయ్యా, ఇది నేను ఎవరికి ఇవ్వనయ్యా, వాళ్ళ యొక్క ఇదిగో జ్ఞాపకార్థంగా దీన్ని నేను చూసుకుంటున్నాను అయ్యా అని మాట్లాడితే, ఆ తర్వాత మీరు జరిగితే అదంతా మీరు ఆ అధ్యాయం మీరు చదవగలిగితే ఆ తర్వాత ఆ ద్రాక్ష తోటను దక్కించుకోవడానికి స్వార్థముతో యెజబేలు అనే ఆ రాణి ఏం చేసిందంటే అబద్ధ సాక్ష్యాలు పుట్టించి ఆ తర్వాత నాబోతును చంపిస్తుంది. స్వార్థంతో ఆ యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకోవాలని, కబ్జా చెయ్యాలని ఆ యొక్క నాబోతును చంపిస్తుంది. ఆ తర్వాత దేవుడు దైవజనుడైన ఏలియాతో అంటాడు, ఆ నాబోతు మరణం ఎలా సంభవించిందో, అతని రక్తాన్ని కుక్కలు ఎలా నాకాయో మీరు కూడా మీకు అలాగే సంభవిస్తుంది అని దేవుడు ఆ తర్వాత దేవుని మాటగా చెప్పి వెళ్ళిపోవటం. ఆహాబు చనిపోయిన తర్వాత అతని రక్తాన్ని, ఆ తర్వాత యెజబేలు చనిపోయిన తర్వాత యెజబేలు రక్తాన్ని కుక్కలు నాకినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. అంటే ఏమీ లేని నాబోతు ఎలా చనిపోయాడో, స్వార్థముతో బ్రతికిన ఇదిగో ఆహాబు రాజు, ఆ తర్వాత యెజబేలు అలాగే చనిపోయినట్లుగా మనం చూస్తున్నాము. అందుకేనండి స్వార్థపరుని జీవితంలో క్షేమం అనేది అసలే ఉండదు, మనశ్శాంతి అసలే ఉండదు. స్వార్థముతో బ్రతికే వాడి జీవితంలో క్షేమం అనేది అసలే కనబడదు.
ఆ తర్వాత త్వరగా మనం చూడగలిగితే ఆ తర్వాత ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత అననీయ సపీరా సందర్భం అయితేనేమిటి, ఆ తర్వాత మనం చూడగలిగితే వాళ్ళు కూడా ఏం చేశారంటే పొలమును అమ్మిన తర్వాత స్వార్థంతో కొంత తెచ్చి దాచుకున్నారు. పొలం అమ్మిన తర్వాత స్వార్థంతో కొంత తెచ్చి దాచుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత మీరు చూడగలిగితే జరిగింది ఏంటంటే వాళ్ళు స్వార్థముతో ఆలోచించారు గనక వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకున్నారు అననీయ సపీరాలు. అందుకేనండి, స్వార్థము అనేది మనిషి ప్రాణాన్ని బలికొనేది. అటు నాబాలు ప్రాణాన్ని బలికొంది, ఇటు అననీయ సపీరాల ప్రాణాలను బలికొంది. ఆ తర్వాత మీరు చూడగలిగితే ఇక నిస్వార్థంతో బ్రతికేవారు ఎలా ఉంటారో త్వరగా మనము కొన్ని మాటలు మనం చూడగలిగితే మనం చూడగలిగితే ఆ సామెతల గ్రంథము 23వ అధ్యాయము, త్వరగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు దయచేసి మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకుందాము. ఎదుటి వాని మేలులు ఓర్చలేని వానితో కలిసి భోజనము చెయ్యకుమో, వాని రుచిగల పదార్థములను ఆశించకుమో. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అతని హృదయములో నుండి వచ్చిన మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయుదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును అని మాట్లాడుతున్నాడు. చూడండి, అంటే స్వార్థపూరితమైన మనస్సు గలవాడు అంటే ఇదిగో ఎవరని మనం ఆలోచిస్తే ఎదుటి వాని మేలులు ఓర్వలేని వాడు. ఎదుటివాడు బాగుంటే ఇతను బాధపడేవాడు. నా కుటుంబమే బాగుండాలి, నేనే బాగుండాలి, మా పిల్లలే బాగుండాలి, అంత మేమే బాగుండాలి అని ఎదుటి వాని మేలులు ఓర్వలేని వాడు. అలాంటి వాడిని అంటున్నాడు దేవుడు స్వార్థపరుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చివరిగా నిస్వార్థముతో ఉండేవాళ్ళు ఎలా ఉంటారో త్వరగా మనకు సమయం లేదు గనక త్వరగా ఒక సందర్భాన్ని చూపించేసి నేను మీకు ముగించేస్తాను. ఆ రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయము 3 నుంచి 5వ వచనం వరకు గల వాక్య భాగాలు త్వరగా మనం చదువుకుందాము. అప్పుడు పట్టణపు గుమ్మము నొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోవుదుమనుకొంటిమా? పట్టణమందు క్షామమున్నదను అచ్చట చనిపోవుదుము. ఇచ్చట ఊరక కూర్చొని ఉండినను ఇచ్చటను చనిపోవుదుము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోవుదుము రండి. వారు మనలను బ్రతకనిచ్చిన బ్రతుకుదుము, మనలను చంపిన చత్తుమని చెప్పుకొని సందె చీకటి యందు సిరియన్ల దండుపేటలోనికి పోవలెనని లేచి సిరియన్ల దండు వెలుపలి భాగము నొద్దకు రాగా అచ్చట ఎవరును కనబడకపోయిరి. ఇక్కడ 4 కుష్ఠరోగులండి. కుష్ఠరోగులు అనగానే వీళ్ళు సమాజములో ఉండేవారు కాదు. అప్పుడు ఆ ప్రాంతంలో కరువు ఉంది. క్షామం అంటే కరువు. ఆ ప్రాంతంలో కరువు సంభవించడం వలన అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఆహారం దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఈ కుష్ఠరోగులకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఒకవైపేమో శత్రువులైన సిరియన్ల దండు, ఒకవైపేమో అక్కడ కాచుకొని ఉన్నారు. అక్కడ ఆహారం ఉన్నది, అక్కడికి వెళ్తే ఆలు చంపుతారు, ఇక్కడే ఉంటే ఆహారం లేక మనం చనిపోదాము. ఇక ధైర్యం చేసి ఆ సిరియన్ల దండు ఎక్కడైతే ఆహారం ఉందో, ఎక్కడైతే శత్రువులు ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సందర్భం ఏంటని త్వరగా మనం చదవగలిగితే, అక్కడ వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా ఇక్కడ నుంచి 6వ వచనం నుండి 9వ వచనం వరకు మీరు చదవగలిగితే, అక్కడికి వెళ్ళిన తర్వాత సిరియన్ల దండు పారిపోవటం,
ఈ 6వ వచనం నుండి 9వ వచనం వరకు మీరు చదవగలిగితే సిరియన్ల దండు వెళ్ళిపోవటం, తర్వాత అక్కడ ఆహారాన్ని చూసి అయ్యో నా ప్రజలు మా ప్రజలు ఆహారం లేక అల్లాడుతున్నారని ఆ సమాచారాన్ని రాజుకు చేరవేయటం, ఆ తర్వాత రాజు అక్కడున్న కొంతమంది పనివారిని పంపించటం, ఆ తర్వాత ఆహారాన్ని తీసుకొని రావటం, ప్రజలందరికీ సమానముగా పంచటం జరుగుతుంది. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ వీళ్ళని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఇక్కడ ఈ 4 కుష్ఠరోగులు ఎవరైతే ఉన్నారో మేమే తినాలి, మేమే దాచుకోవాలి, మేమే బాగుపడాలి, మేమే బాగుండాలి అని అనుకోలేదు ఈ 4 కుష్ఠరోగులు. ఈ 4 కుష్ఠరోగులు అనుకోలేదండి ఇంతకుముందు. అందుకే మనం చదివిన బైబుల్ రీడింగ్ లో మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, వారికి ఆహారం ఉంటే ఆహారం పెట్టండి అని దేవుడు మాట్లాడినట్లుగా లూకాసు వార్త 6:27-28 వచనాల్లో మనం చూడగలిగితే, ఇక్కడున్న ఈ కుష్ఠరోగులు నిస్వార్థముగా ఆలోచించారు. చూడండి, మేమే దాచుకోవాలి, మేమే మా దగ్గరే ఉంచుకోవాలి, మేమే బాగుపడాలన్న ఆలోచనలు వారిలో లేనట్టుగా మనకు కనబడుతున్నాయి. కాబట్టి మనం చూడగలిగితే ఈ యొక్క స్వార్థం అనేది నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, మీ సంఘంలో కావచ్చు, ఈ స్వార్థంతో బ్రతికితే చాలా ప్రమాదం పొంచి ఉంది. అందుకే దేవుని పిల్లలమైన మనలో ఎటువంటి స్వార్థం ఉండకూడదు. సాధ్యమైతే అందరికీ మేలు చేయండి. అందుకే ఎదుటి వాని మేలులు ఓర్వలేని వాడు స్వార్థపరుడు. అందుకే స్వార్థం మనిషిని లోబిగా మారుస్తుంది, పిసినారివాడిగా మారుస్తుంది. స్వార్థం మనిషి ప్రాణాలను బలి తీసుకుంటుంది. స్వార్థం వలన సంఘాలు చెదిరిపోతున్నాయి, సంఘాలు చిందరవందరగా మారిపోతున్నాయి. కాబట్టి అందుకే యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచిస్తే సామెతల గ్రంథం 11:24 మీరు తర్వాత చదువుకోండి. అలాగే 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా ఆ తర్వాత మీరు చదువుకోగలిగితే, ఆ స్వార్థము లేనివాడు వెదజల్లి దేవునికి ఇచ్చి అభివృద్ధి పొందుతాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఆయన కూడా వెదజల్లి బీదలకు ఇచ్చను అన్న మాట మనకు కొరింథీ పత్రికలో మనకు కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ మనం చదివిన తర్వాత మనము నిస్వార్థముతో మనము గొప్పగా బ్రతకాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. నిస్వార్థముతో మీరు బ్రతికితే తప్పకుండా ఒక దావీదు మహారాజు వలె మీరు గొప్పగా ఉంటారు. ఒకవేళ స్వార్థముతో మనం బ్రతికితే అది దుర్గుణము, అది చివరికి మన ప్రాణాన్నే బలికొంటుంది. కాబట్టి ఒక్కసారి మీలో ఈ దుర్గుణం ఉందో లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఆ యేసుక్రీస్తు వారిలో లేని లక్షణం మనలో ఎందుకు ఉండాలి మీరు ఆలోచించండి. కాబట్టి నిస్వార్థపరులుగా మీరందరూ కూడా బ్రతికి మరి దేవుణ్ణి మహింపరిచి గొప్పగా ఈ లోకంలో ఉండాలని నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఈ సందర్భంలో